జగన్ ఓటమి ఖాయమని చివరికి ఐపాక్ టీం కూడా చేతులెత్తేసిందా? ఐపాక్ ఇచ్చింది అని చెప్పబడుతోన్న తమ మూడో సర్వేలో జగన్ కు మైండ్ బ్లాంక్ అయ్యేలా ఫలితాలొచ్చాయా అంటే అవునని సమాధానాలే వస్తున్నాయి. లీక్ అయ్యింది అంటూ చెబుతోన్న ఓ ఐపాక్ సర్వే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జగన్ కు ఐపాక్ పెద్ద షాకే ఇచ్చిందని తెలుస్తోంది. 2 రోజుల కిందట మూడో సర్వే పేరిట ఫలితాలు లీక్ చేశారు. ఈ సర్వేలో వైసీపీకి పట్టుమని 35 సీట్లు కూడా వచ్చేలా కనిపించడం లేదట. అయితే టీడీపీకి జనసేన కూటమికి 144 సీట్లొచ్చే అవకాశం ఉందని ఐపాక్ తేల్చి పారేసిందట. ఉమ్మడి జిల్లాల వారీగా గెలిచే సీట్ల వివరాలు సైతం ఐపాక్ సంస్థ ఇవ్వడం గమనార్హం. శ్రీకాకుళం జిల్లాలో 10 స్థానాలకు గాను టీడీపీ జనసేన కూటమికి 9, వైసీపీకి 1, విజయనగరం జిల్లాలో 9 స్థానాలకు గాను టీడీపీ జనసేనకు 6, వైసీపీకి 3, విశాఖ జిల్లాలో 15 స్థానాలకు టీడీపీ జనసేనకు 13, వైసీపీకి 2 వస్తాయని సర్వే తేల్చింది. తూర్పు గోదావరి జిల్లాలో ఈసారి టీడీపీ జనసేన కాంబో ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. అక్కడ 19 స్థానాలకు గాను టీడీపీ జనసేన 17, వైసీపీ కేవలం 2 స్థానాలు వస్తాయని చెప్పుకొచ్చింది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అక్కడి 15 స్థానాలకు గాను టీడీపీ జనసేనకు 14, వైసీపీకి 1. ఇక అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసిన జగన్పై అక్కడి జనానికి పీకల దాకా కోపం ఉందని సర్వే తెలిపింది. అందుకే గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాలో వైసీపీకి భారీ ఎదురు దెబ్బ తప్పదని సర్వే పేర్కొంది. కృష్ణా జిల్లాలో 16 స్థానాలకు గాను టీడీపీ జనసేనకు 14, వైసీపీకి 2 గెలిచే ఛాన్స్ ఉందని, ఇక గుంటూరు జిల్లాలో 17 స్థానాలకు గాను టీడీపీ జనసేన కూటమికి 16, వైసీపీకి కేవలం 1 గెలుస్తుందని తేల్చి చెప్పేసింది. అలాగే ప్రకాశం జిల్లాలో 12 స్థానాలకు గాను టీడీపీ జనసేనకు 10, వైసీపీకి 2 వచ్చే అవకాశం ఉందని, ఇక గత ఎన్నికల్లో వైసీపీ గాలి బాగా వీచిన రాయలసీమలో ఈసారి జగన్ కు అనుకూలంగా పవనాలు వీచే అవకాశం లేదని తేల్చేసింది సర్వే. నెల్లూరు జిల్లాలో 10 స్థానాలకు టీడీపీ జనసేనకు 7, వైసీపీకి 3, చిత్తూరు జిల్లాకు 14 స్థానాలకు గాను టీడీపీ జనసేనకు 10, వైసీపీకి 4, కర్నూలులో 14 స్థానాలకు గాను టీడీపీ జనసేనకు 10, వైసీపీకి 4, అనంతపురం జిల్లాలో 14 స్థానాలకు గాను టీడీపీ జనసేన 12, వైసీపీ 2, కడపలో 10 స్థానాలకు గాను టీడీపీ జనసేనకు 5, వైసీపీకి 5 స్థానాలు వస్తాయని సర్వేలో తేలినట్లు తెలుస్తోంది. అయితే నువ్వా నేనా అనేటట్టుగా సుమారు 35 స్థానాల్లో హోరాహోరీ పోటీ ఉంటుందని సర్వేలో తెలిసింది. గత 2 రోజులుగా ఐపాక్ సర్వే అంటూ సోషల్ మీడియాలో హోరెత్తుతోన్న ఈ సర్వేను చూసి వైసీపీ నేతలు హడలిపోతున్నారు. ఇప్పటికే చాలా మంది సిట్టింగులు పార్టీ వీడి పక్కచూపులు చూస్తున్నారు. 27 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 4-5 ఎంపీలు, 3 మంత్రులు, షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న కాంగ్రెస్ వైపు వస్తున్నారంటూ కేవీపీనే స్వయంగా చెప్పడంతో వైసీపీ శిబిరంలో కంగారు మొదలైంది. ఇక ఇప్పటికే చాలా మంది ఇటు టీడీపీ జనసేనల మందు క్యూలు కట్టే పరిస్థితి వచ్చి పడింది. ఏది ఏమైనా ఇప్పుడొస్తోన్న అన్ని సర్వేలు జగన్ పతనం ఖాయమని తేల్చి చెబుతున్నాయి. చేసుకున్నోడికి చేసుకున్నంత మహదేవ అన్నారుగా, అదే జరగబోతోంది. ఆఫ్టర్ ఎలక్షన్స్ మిస్టర్ జగన్ రెడ్డి ఓవర్ టు చెంచల్గూడ జైలే.